మీ అందరికీ మరింత చేరువ అవ్వాలనే ప్రయత్నంతో ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్ అనేది అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన సైట్ పేరు వచ్చేసరికి www.eduinfoforall.com. ఈ యొక్క ఎడ్యుకేషనల్ వెబ్సైట్లో స్టూడెంట్స్, టీచర్స్, ఎంప్లాయీస్, అట్లాగే జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అన్ని రకాల పోస్టులని కూడా వీటిలో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి వెబ్సైట్లు ఏమేమి ఉండబోతున్నాయి, వెబ్సైట్ ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా వివరించబోతున్నాను. ముందుగా గూగుల్లో వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే మన వెబ్సైట్ వచ్చేసరికి ఇది వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్. వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఐ హోప్ ఛానల్ని ఎలా అయితే ఎంకరేజ్ చేశారో వెబ్సైట్ని కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. దీనిలో వచ్చేసరికి మెయిన్ బార్స్ వచ్చేసరికి మనకి హోమ్ పేజీ. నెక్స్ట్ కేటగిరీస్ వచ్చేసరికి ఏపీ జీఓస్ అండ్ ప్రో, టీచర్ కార్నర్, స్టూడెంట్ కార్నర్, రిజల్ట్, న్యూస్. ఈ 5 రకాలైనటువంటి మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్క కేటగిరీలో ఏవే అంశాలు నేను మీకు అప్లోడ్ చేయబోతున్నాను అనే విషయం గురించి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏపీ జీఓస్ అండ్ ప్రోస్ మీన్స్ ప్రొసీడింగ్స్. దానిలో మనకి 2 ఉన్నాయి. 2 వచ్చేసరికి ఒకటి ఏపీ జీఓస్ అంటే లేటెస్ట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరికీ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి అన్ని రకాల జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోస్కు సంబంధించినటువంటి జీవో కాపీసు, ప్రొసీడింగ్స్ అన్నీ కూడా దీంట్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా హై స్కూల్ ప్లస్లో వర్క్ చేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అడిషనల్ ఇంక్రిమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. సో దాని మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. అట్లాగే దానికి సంబంధించినటువంటి జీవో కాపీ ఏదైతే ఉందో ఆ జీవో కాపీని, ప్రొసీడింగ్స్ని కూడా మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ప్రతి దాంట్లో కూడా ప్రీవియస్, నెక్స్ట్, ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఏపీ జీవోస్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ ఐటమ్ టెట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జీవోని ఇందులో పొందపరచడం జరిగింది. అంటే ఈ ఏపీ జీవోస్ అండ్ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసరికి గవర్నమెంట్ లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి జీవోస్, అట్లాగే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అవి ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి జీవోస్ని కూడా దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ జీవోస్ అండ్ ప్రొసీడింగ్స్. నెక్స్ట్ తర్వాత సెకండ్ మెనూ వచ్చేసరికి టీచర్ కార్నర్ వచ్చేసరికి దీనిలో మనకి టీచర్ కార్నర్లో మనకి 5 ఐటమ్స్ ఉంటాయి. ఆ టీచర్ కార్నర్లో 5 ఐటమ్స్లో వచ్చేసరికి 1 to 5 వర్క్ బుక్ ఆన్సర్స్ ఆల్రెడీ ఫిల్ చేసినటువంటి 1 నుంచి 5వ తరగతికి వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల వర్క్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క 1 to 5 వర్క్ బుక్ ఆన్సర్స్ దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి టీచర్స్ అందరికీ కూడా, ఎస్పెషల్లీ ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, హై స్కూల్స్లో 3rd, 4th, 5th మెర్జ్ అయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసరికి టీచర్స్కి యూజ్ఫుల్ అయినటువంటి అన్ని రకాల అప్లికేషన్స్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసినవి చైల్డ్ కేర్ లీవ్, నెక్స్ట్ ఏపీజెల్ఐ ఎన్హాన్స్మెంటు, క్లెయిమ్ ఫామ్స్, అన్ని రకాలైనటువంటి అప్లికేషన్ ఫామ్స్ టీచర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా రెండో దాంట్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ యాప్ లింక్స్. టీచర్సు డే టు డే వాళ్ళకి స్కూల్లో ఉపయోగించేటటువంటి అన్ని రకాల యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఇంపార్టెంట్ యాప్ లింక్స్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో దాని కింద యాప్ లింక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ మనకు ఉన్నటువంటి నిధి యాప్, స్కూల్ అటెండెన్స్ యాప్, నెక్స్ట్ మనబడి, నాడు నేడు యాప్, స్కూల్ అటెండెన్స్ యాప్ వర్షను, ఐఎంఎంఎస్, అకాడమిక్ మానిటరింగ్ యాప్, సిమ్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ డిజీ లాకర్ యాప్, దీక్ష యాప్, ఫిర్కీ యాప్, జగనన్న గోరుముద్ద, నెక్స్ట్
ఇలాంటి మొబైల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినటువంటి అన్ని రకాల యాప్స్కి సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఇంపార్టెంట్ యాప్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెర్న్ ఏ వాడే డే. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మనకి లెర్న్ ఏ వాడే డే. సో జూన్ నుంచి ఇప్పుడు వరకు ప్రజెంట్ జరుగుతున్న వరకు అంటే ఫిబ్రవరి ఆన్గోయింగ్ మంత్ వరకు కూడా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి లెర్న్ ఏ వాడే డేకి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్స్ కూడా విత్ మీనింగ్ అండ్ యూసేజ్ ఏదైతే ఉన్నాయో వాటితో ఉన్నటువంటివన్నీ కూడా ఈ యొక్క లెర్న్ ఏ వాడే డే ఏదైతే ఉందో దాని కింద ఈ ఫోల్డర్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి, జనవరి టు నవంబర్ ఇట్లా ఎవ్రీ మంత్కి సంబంధించినటువంటి లెర్న్ ఏ వాడే డే ఏదైతే ఉందో దాన్ని ఆ లింక్ మీద దాని మీద క్లిక్ చేయటం. నెక్స్ట్ ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పీడిఎఫ్ని ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవటం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా ఇంకొక మంత్కి ఈ విధంగా ఈ కార్నర్లో లెర్న్ ఏ వాడే డే ఏదైతే ఉందో దానికి సంబంధించి నెక్స్ట్ తర్వాత లెసన్ ప్లాన్స్, డిజిటల్ లెసన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ లెసన్ ప్లాన్స్ని ఈ యొక్క లెసన్ ప్లాన్స్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టీచర్స్ వాటిని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యొక్క లెసన్ ప్లాన్స్ కింద వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది లెసన్ ప్లాన్కి సంబంధించి. నెక్స్ట్ తర్వాత న్యూ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ మనకి ఎన్సీఆర్టీ యొక్క కొత్త టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీడిఎఫ్స్ని ఇక్కడ ఈ న్యూ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకి 10th క్లాస్ అన్ని బుక్స్ మారబోతున్నాయి. సో వాటికి సంబంధించి ఆల్రెడీ నేను ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ని సప్లిమెంటరీ రీడర్, వర్క్ బుక్, టెక్స్ట్ బుక్ వీటికి సంబంధించిన ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అట్లాగే మిగతా అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఈ యొక్క ఫోల్డర్ ఏదైతే ఉందో వీటిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్గా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క న్యూ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఫోల్డర్ కింద వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీచర్ కార్నర్లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టోఫెల్ మెటీరియల్స్ అండ్ వీడియోస్. టోఫెల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి టోఫెల్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క టోఫెల్ మెటీరియల్స్, వీడియోస్ ఫోల్డర్ ఏదైతే ఉందో వాటిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని మీద ప్రెస్ చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్స్ కానీ, వీడియో క్లిప్స్ కానీ ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా టీచర్ కార్నర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్. అంటే టీచర్ కార్నర్లో ఏమేమి ఉండబోతున్నాయి అంటే 1 to 5 వర్క్ బుక్ ఆన్సర్సు, అప్లికేషన్ ఫామ్స్, ఇంపార్టెంట్ యాప్ లింక్స్, లెర్న్ ఏ వాడే డే, లెసన్ ప్లాన్స్, న్యూ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్, టోఫెల్ మెటీరియల్స్ అండ్ వీడియోస్ ఏవైతే ఇవన్నీ కూడా టీచర్స్కి యూజ్ఫుల్ అయినటువంటి కంటెంట్ మొత్తం కూడా టీచర్ కార్నర్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్ కార్నర్లో వచ్చేసరికి స్టూడెంట్ కార్నర్లో ఏమేమి ఉండబోతున్నాయంటే 10th క్లాస్ ఆన్లైన్ ఎగ్జామ్స్, బ్లూ ప్రింట్స్ అండ్ మోడల్ పేపర్సు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అప్లికేషన్స్, స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అట్లాగే స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా స్టూడెంట్ కార్నర్లో ఉండబోతున్నాయి. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే ప్రెజెంట్ నేను 10th క్లాస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా సబ్జెక్టులు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టడానికి లింకులు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10th ఇంగ్లీష్ యూనిట్ 2 ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్ అనే లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది బ్లూ కలర్లో. ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్తుంది. ఇక్కడ స్టూడెంట్ తన యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరు ఎంటర్ చేసి స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టార్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్కి ఆటోమేటిక్గా తాను రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ అక్కడ మనకి డిస్ప్లే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఆన్లైన్ టెస్టులు విల్లింగ్ ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్లు, డిక్షనరీ ఎంట్రీలు, అన్ని రకాల సినోనియమ్స్, యాంటోనియమ్స్, గ్రాండ్ టెస్ట్లు, వాయిస్, పొలైట్ రిక్వెస్టు, చూస్ ద కరెక్ట్ ఆప్షను, వీటికి సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ టెస్టులు కూడా నేను ఈ యొక్క లింక్లో మీకు ఈ ఫోల్డర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ రాసి ఒకసారి వాళ్ళకి రివిజన్ సంబంధిత కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. అట్లాగే వాళ్ళకి ఆన్లైన్లోనే మార్కులు ఎన్ని వస్తాయి అని చెప్పేసి, అట్లాగే భవిష్యత్తులో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాయటానికి అనటానికి ఇది ఒక యూజ్ఫుల్గా కూడా ఉపయోగపడుతుంది. స్టూడెంట్ కార్నర్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒకటి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బ్లూ ప్రింట్స్ అండ్ మోడల్ పేపర్స్, ఎస్పెషల్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ ఇష్యూ చేసినటువంటి మోడల్ పేపర్సు, అట్లాగే బ్లూ ప్రింట్స్, మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉందో వాటిని దీనిలో అప్లోడ్ చేయడం జరిగింది. లేటెస్ట్వి ఒక మోడల్ పేపర్ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ పిఎస్ మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో లేటెస్ట్గా మనకి పిఎస్ పేపర్ 7 పేపర్లు ఉండబోతున్నాయి. అందులో పిఎస్ పేపర్ ఏదైతే ఉందో ఎస్సీఆర్టీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి అఫీషియల్ మోడల్ పేపరు. నెక్స్ట్ మోడల్ పేపర్తో పాటు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, షార్ట్ ఆన్సర్సా, వెరీ షార్ట్ ఆన్సర్సా, ఎస్ఏ క్వశ్చన్స్, వెయిటేజీ, అవన్నీ కూడా ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా స్టూడెంట్స్ చూసుకొని వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ యూనిట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎంత మొత్తంలో మనకి వెయిటేజ్ ఇవ్వబడింది అని చెప్పేసి ఈజీగా చూసుకోవడానికి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ క్వశ్చన్ పేపరు, హిందీ మోడల్ పేపర్తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఇది. ఈ విధంగా 10th సంబంధించినటువంటి అన్ని రకాల మోడల్ పేపర్సు, బ్లూ ప్రింట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవి 10th స్టూడెంట్స్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, బ్లూ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 10th తర్వాత కానీ నెక్స్ట్ ఇంటర్ తర్వాత కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ పడినప్పుడు కానీ వాటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్స్, IIIT కానీ మిగతా ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ యొక్క ఫోల్డర్లో ఏపీఆర్జేసీ, IIIT, పాలిటెక్నిక్ ఇట్లాంటి ఎగ్జామ్స్ కావచ్చు. నెక్స్ట్ ఐఐటి, ఎంసెట్, జేఈ మెయిన్స్ వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అప్లోడ్ చేయడం కానీ మిగతా అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి స్కాలర్షిప్స్లో గవర్నమెంట్ అట్లాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు ఆఫర్ చేసేటటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్, ఆ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే అప్లై చేయడానికి కావాల్సినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది అప్లై ఎలా చేయాలనేది వీడియో కూడా, ఆ లింక్ కూడా ఇందులో ఉంటుంది. ఈ విధంగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ NGOs కానీ వాళ్ళు అరేంజ్ చేసేటువంటి స్కాలర్షిప్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా ఈ యొక్క స్కాలర్షిప్స్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ మెటీరియల్, వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఫర్ 10th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మొత్తం కూడా ఈ ఫోల్డర్లో ఉంటాయి. ప్రెజెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మొత్తం కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. 10th ఇంగ్లీష్ రివిజన్ టెస్ట్ పేపర్సు, నెక్స్ట్ మోడల్ ప్రాక్టీస్ స్లిప్ టెస్ట్ పేపర్సు, నెక్స్ట్ గ్రామర్ ప్రాక్టీస్ వర్క్షీట్స్ విత్ కీ పేపర్సు, అట్లాగే ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్సు. CD గ్రేడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ మొత్తం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాండ్ టెస్ట్ పేపర్స్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే
దానిలో ఉన్నటువంటి ఈ యొక్క డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే దానిలో ఉన్నటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దానిలో మనకు ఉన్నటువంటి ఇట్లా గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం దీంట్లో ఉంది. ఈ విధంగా స్టూడెంట్స్ వీటిని డౌన్లోడ్ చేసుకుని గ్రాండ్ టెస్టులు రాయొచ్చు. ఇది మనకి స్టూడెంట్ కార్నర్ ఏదైతే ఉందో స్టూడెంట్ కార్నర్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ మొత్తం కూడా ఇవి. మళ్ళీ ఒకసారి చూస్తే 10th ఆన్లైన్ ఎగ్జామ్స్, నెక్స్ట్ బ్లూ ప్రింట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అప్లికేషన్స్, స్కాలర్షిప్స్, నెక్స్ట్ స్టడీ మెటీరియల్ వీటికి సంబంధించినవన్నీ కూడా వీటిలో అప్లోడ్ చేయబోతున్నాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మెనూ వచ్చేసరికి మనకి రిజల్ట్. ఈ రిజల్ట్ వచ్చేసరికి 10th ఇంటరు, నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్ ఎగ్జామ్స్, ఇలా కండక్ట్ చేసినటువంటి అన్ని రకాల ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ యొక్క రిజల్ట్ సెక్షన్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, రిజల్ట్ చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్స్, నెక్స్ట్ అట్లాగే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవోదయ 6th క్లాస్కు సంబంధించింది అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దానిలో రిజల్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పోస్ట్ చేయబడుతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యూస్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ న్యూస్ అనే దాంట్లో ఇవి 4ట్లో కవర్ అవునటువంటి అన్ని రకాల అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, డిఎస్సికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ఫర్మేషను, మిగతా అన్ని రకాలైనటువంటి స్పోర్ట్సు, జనరల్ న్యూస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్లా అన్ని రకాలైనటువంటి న్యూస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ డిఎస్సి కర్నూలుకు సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్కి సంబంధించిన సైన్డ్ కాపీస్ అప్లోడ్ చేయడం జరిగింది. దాని మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ 2024 కర్నూలు వేకెన్సీస్ ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కర్నూలు జిల్లాలో 2024లో ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ అట్లాగే ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఇట్లా కాబట్టి అన్ని రకాల న్యూస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యూస్ ఐటమ్స్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాని కింద అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే మీకు ఇన్నిట్లో ఏదైతే డౌన్లోడ్ చేశారో లేకపోతే మీకు ఏదైతే ఐటమ్ నచ్చిందో దాన్ని షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా లింక్స్ కూడా ఉన్నాయి. ఫేస్బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మెయిల్ ఏదైతే ఉందో మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా అన్ని రకాల సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు డౌన్లోడ్ చేసుకున్నది కానీ లేకపోతే ఇక్కడ నచ్చిన ఐటమ్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయొచ్చు. అట్లాగే లేటెస్ట్గా ఏదైతే అప్డేట్ చేయడం జరిగిందో ఆ లేటెస్ట్కి సంబంధించినవన్నీ కూడా మనకి హోమ్ స్క్రీన్లోనే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ హోమ్ స్క్రీన్లోనే మనకి లేటెస్ట్గా కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా బ్లూ కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి లేటెస్ట్గా అప్డేట్ అయినవి. ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడే మనకి నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి రీడైరెక్ట్ అవుతారు. లేటెస్ట్గా నేను అప్లోడ్ చేసే 2 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఒకసారి మనం అప్లోడ్ చేస్తున్న మన ఛానల్లో మనం ఏవైతే అప్లోడ్ చేయబోతున్నామో అవి ఒకసారి చూద్దాం. ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ప్లేలిస్ట్లో ఏమేమి రకాల 9th క్లాస్ సిబిఎస్కి సంబంధించినటువంటి టెక్స్టువల్ వొకాబులరీ గ్రామర్కి సంబంధించిన వీడియోసు, 7th సంబంధించినటువంటివి, నెక్స్ట్ 6th, 7th, 8th, 9th, 10th వీటికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి వీడియోసు, నెక్స్ట్ అట్లాగే 9th క్లాస్ ఈ సంవత్సరం మనకి కొత్తగా వర్క్ బుక్ వచ్చింది. ఆ వర్క్ బుక్కి సంబంధించినటువంటి వీడియోసు, 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి
వర్క్ బుక్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతిదీ కూడా సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఆ టాపిక్కి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేయటం, ఆ టాపిక్లో ఉన్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ 1 బై 1 ఇట్లా ఒక్కొక్కటి చూసుకోవటం, మీకు కావాల్సిన వీడియో ఏదైతే ఉందో దాన్ని ప్లే చేసుకోవటం. 3, 4, 5 తరగతుల ఈవీఎస్, తెలుగు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్కి సంబంధించి, నెక్స్ట్ 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, సప్లిమెంటరీ రీడరు వాటికి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చూడొచ్చు. అట్లాగే నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి లెసన్స్, వొకాబులరీ, గ్రామర్కి సంబంధించినవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి నెక్స్ట్ అట్లాగే జనరల్ గ్రామర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫోల్డర్స్ ఉన్నాయి. 10th సంబంధించి ఉన్నాయి. 10th ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అనాలిసిస్ ఉన్నాయి. కాబట్టి అంటే మన యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాలైనటువంటి అవన్నీ కూడా మనకి ప్లేలిస్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో వాటిలో ఉన్నటువంటి ఒక్కో ప్లేలిస్ట్ ఫోల్డర్లో చూసుకొని మీకు కావాల్సినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్, ఇవి కాకుండా లెర్న్ ఏ వాడే డేకి సంబంధించినవి, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డే బై డే ప్రతిరోజు కూడా వాళ్ళకి జనరల్గా వచ్చేటటువంటి అప్డేట్స్ కావచ్చు, మార్క్స్కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ కోర్సెస్కి సంబంధించిన కావచ్చు, అన్ని రకాల డేటాకి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో ఇది మన యొక్క ఛానల్ మన యొక్క కొత్తగా ప్రారంభించబోతున్నటువంటి వెబ్సైట్ eduinfo4all.com. ఐ హోప్ ఎట్లా అయితే మీరు మన ఛానల్ని రంగబాబు పున్నప్ప అనే ఛానల్ని ఏ విధంగా అయితే మీరు ఎంకరేజ్ చేశారో నా ఈ కొత్త వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారని, మీకు మున్ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్ టు డేట్గా డే బై డే ప్రతిరోజు కూడా ఈ నా యొక్క లేటెస్ట్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నా వెబ్సైట్ యూజ్ఫుల్గా ఉంటుందని, అలాగే మీ నుంచి కూడా సలహాలు, సజెషన్లు మీకు ఇంకేం కావాలో మన యూట్యూబ్ వీడియోలో కానీ కామెంట్స్ రూపంలో పెడితే అవన్నీ మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.